ఏం తింటాన్రు పైలంగా తింటాన్రా గిట్లా అడుగుతారని చెప్పేసి కోపం తెచ్చుకోకుర్రి. ఎందుకంటే గీ నడుమ మన ఫుడ్ సేఫ్టీ సార్లు ఆ హోటళ్ళల్లో దూరి షేకింగ్లు ఎత్తాన్రు. అబ్బబ్బా ఏం దొరికినాయి అనుకుంటాన్రు. ఫ్రిడ్జ్లలో పొద్దుగాల అండి దాచినటువంటి అన్నం కాదు, పోయిన వారం వండిన బిర్యానీ ముక్కలు దొరికినాయి అనుకోర్రిగా. కలర్ఫుల్గా కనబడేందుకు రంగులు, కమ్మగా ఉండాలని చెప్పేసి డేట్ అయిపోయిన మసాలాలు వాడుతుర్రట. ఇక ముచ్చటపడి వేలకు వేలు పెట్టి తింటుంటే వీళ్ళైతే మన పొట్టల్ని డస్ట్బిన్లు అనుకుంటాండ్రు కావచ్చు. మరి ఆ ముచ్చట ఒక పారు చూసేద్దాం పాండ్రి. మాదాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చి బెంగళూరులో నవాబు లెక్క ఫీల్ అవుతా అంటే వీళ్ళేమో చాలా మంది ఎక్స్పైరీ డేట్ అయిపోయిన చికెన్ తినిపించబట్టి గా సాఫ్ట్వేర్లు కోడింగ్లా బగ్స్ ఎత్తేస్తే ఓటలోడు చికెన్లో నిజమైన బగ్స్ వేయబట్టే ఇలా కాకుర్తి పాడుగాను. ఆ కలర్ చికెన్లు తిని చాలా మంది లివర్లు సాఫ్ట్వేర్ లెక్క హ్యాంగ్ కాబట్టే. అంతే కదరా నాయన. ఇగో గడు చూడుర్రి, గిది షేర్లింగంపల్లి మాదాపూర్లో ఉన్న పినోజు పిజ్జా, గిది మియాపూర్ అంతేరా రెస్టారెంటు. రెండిట్లకు పోయిన సార్లకు దిమ్మ తిరిగే బొమ్మలు కనిపించినాయి. బొద్దింకల సంచారం, ఇనుప కత్తులు, ఆలుగడ్డల మీద ఫంగస్, బ్రెడ్లు పాడు, ఉల్లిగడ్డలు ఎలిగడ్డలు ఖరాబు. చెప్పుకుంటూ పోతే దండిగా ఉన్నది కథ. అరే ఏం చెప్పుకుంటాము, మియాపూర్లో బిర్యానీ మస్తు ఉంటుందని చెప్పేసి దోస్తులను పిలుచుకుపోయి తినిపిస్తే తెల్లారి వరకు దావకాలను నిలబడే కథలు అవుతున్నాయి. లోపల కిచెన్ చూస్తేనేమో కిడ్నీలు పాడైపోతాయని చెప్పేసి డాక్టర్ చెప్పకంటే ముందే కథ తెలిసిపోతుంది. ఫ్రిడ్జ్లలో కుళ్ళిన కూరగాయలు పెట్టి పైన లవంగము ఇంత ఇలాచి వేసి స్పెషల్ డిష్ అని చెప్పేసి బోర్డులు పెట్టబట్టే వీళ్ళు పెట్టెలు నిండేందుకు ఇక జనాల పేగులు తెగన్నాయి ఏంది. మంచిగా చెకింగ్లకు పోయిర్రు అధికారులు. పోయినోళ్ళు ఊకోకుండా ఆ హోటళ్ళ తాళాలు తీసుకెళ్లి మూసిలవాడేర్రి. హోటల్లో బయట బోర్డులు చూస్తేనేమో అంబానీ రేంజ్లో లైట్లు పెట్టబట్టే, లోపలికి పోయి తింటే ఎమర్జెన్సీ వాడికి దారి కనిపించబట్టే. నెయ్యి బిర్యానీ అని చెప్పేసి ఆర్డర్ ఎత్తే అందులో నెయ్యి తప్ప నూనె, డాల్డా, ఇంకేదో కెమికల్ అని పుక్కట్లనే రాబట్టే. ఇంట్లాంటి నా కూర ఒక్కరోజు పక్కన పెడితేనే వాసన వస్తుంది. వీళ్ళు నెల రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి ఎట్లా తినిపిస్తారో ఏందో ఆ దేవుడికే ఎరక. హోటల్కి పోయి తినే బదులు ఇంట్లో గంజి దాగి వండుకునేది నయం కదరా బాబు. తిండి మీద ఉన్న శ్రద్ధ దాని వండే పద్ధతి మీద లేకపోతే ఎట్లనే ఉంటుంది మరి. ఓ హోటల్ నడిపే పెద్ద మనుషులారా, పైసలు సంపాదించుకోరు కానీ ప్రజల పానాలతోటి ఆడుకోకుర్రి. ఇంత 10 ఎక్కువ ఇచ్చినా మంచిదే కానీ కనాల పానాలు మాత్రం తీయకుర్రి. ఓ అధికారులు సార్లు, మీ చెకింగ్ ఇట్లనే నడిచి గరంగా ఉండుర్రి. గప్పుడే ఏమన్నా భయంలో ఉంటారు. ఇక మరి జనాలు హోటల్ తింటారో ఇంటి పూటికే చేయగొడతారో మరి మీ ఇష్టం, ఆలోచించుకోర్రి.